Welcome to GPN Study Circle. Life is a race, so run fast. Okay, today I will explain the different kinds of unit conversions in different subjects. Okay, first, length, height, thickness. These physical quantities can be measured in terms, meter, centimeter, and millimeter. So, 1 meter convergence in terms of centimeter. So 1 meter equal to 10 square centimeter. అంటే ఒక మీటర్ని సెంటీమీటర్లో చెప్పాలనుకుంటే ఒక మీటర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటాం. అదే ఒక మీటర్ని ఎంఎంలో చెప్పాలనుకుంటే ఒక మీటర్ ఈక్వల్ టు 10 క్యూబ్ ఎంఎం అంటాం. సో 1 సెంటీమీటర్ కన్వర్జన్ ఇంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 ఎంఎం. నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ -2 మీటర్. అంటే ఒక సెంటీమీటర్ని మీటర్లో చెప్పాలంటే 10 పవర్ -2 మీటర్స్ అంటాం. ఒక ఎంఎంని మీటర్లో చెప్పాలంటే 10 పవర్ -3 మీటర్స్ అంటాం. ఒక ఎంఎంని సెంటీమీటర్లో చెప్పాలనుకుంటే 1 ఎంఎం ఈక్వల్ 10 పవర్ -1 సెంటీమీటర్స్ అంటాము. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ డిస్టెన్స్. సో డిస్టెన్స్ is a physical quantity. This can be measured in terms of kilometers. So 1 kilometer convergence in terms of meters. So 1 kilometer equal to 1000 meters and 10 cube meters. 1 meter is convergence in terms of kilometer. 1 meter equal to 10 power of -3 kilometers. Next physical quantity time. These physical quantity can be measured in terms of hour, minutes, seconds. అంటే అవర్ని సెకండ్లో చెప్పాలనుకుంటే 1 అవర్ ఈక్వల్ 3600 సెకండ్స్ అంటాము. అదే మినిట్స్ని సెకండ్లో చెప్పాలనుకుంటే 1 మినిట్ ఈక్వల్ 60 సెకండ్స్ అంటాము. అవర్ని మినిట్స్లో చెప్పాలనుకుంటే 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ అంటాము. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్. దీస్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్, కిలోన్యూటన్, మెగాన్యూటన్, జిగాన్యూటన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోన్యూటన్ convergence in terms of newtons, 1 kilonewton equal to 10 cube newtons. In case 1 newton convergence in terms of kilonewton, so 1 newton equal 10 power of -3 kilonewton. 1 meganewton convergence in terms of newton, 1 meganewton equal to 10 power of 6 newtons. 1 giganewton convergence in terms of newton, 1 giganewton equal to 10 power of 9 newtons. సో సింపుల్ లాజిక్. కిలో అంటే క్యూబ్ ఉంటుంది, మెగా అంటే 6 వస్తుంది, జిగా అంటే 9 వస్తుంది. సింపుల్. సో న్యూటన్ని కిలోన్యూటన్ చెప్పండి 10 క్యూబ్ అనేది బై వస్తుంది కాబట్టి 1 న్యూటన్ ఈక్వల్ టు 1/10 క్యూబ్ కిలోన్యూటన్. సో 1 అన్నప్పుడు 10 పవర్ ఆఫ్ -3. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్స్లో యూనిట్ని కన్వర్జన్ చేయాలంటే ఎలా? సో ఫ్రాక్షన్ అనేటప్పుడు ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్స్ ఉంటాయి. న్యూమరేటర్ బై డినామినేటర్. సో ఒక ఫ్రాక్షన్ నుంచి ఇంకో ఫ్రాక్షన్లోకి మార్చేటప్పుడు డినామినేటర్ మారుతుందా, న్యూమరేటర్ మారుతుందా అబ్జర్వ్ చేయాలన్నమాట. రెండు మారుతున్నాయా అని మీరు అబ్జర్వ్ చేయాలి. న్యూమరేటర్ మారుతుందా, డినామినేటర్ మారుతుందా, రెండు మారుతున్నాయా అని మీరు అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కన్వర్జెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అంటే ఒక న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో చెప్పండి అంటాడు. కన్వర్ట్ చేయండి, మార్చండి అంటాడు. అప్పుడు ఎగ్జాంపుల్. సో న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ ఏంటి? న్యూటన్. డినామినేటర్ ఏంటి? మీటర్ స్క్వేర్. దీన్ని ఏం చేయమంటాడు? న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి మార్చమంటాడు. న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి మార్చమంటాడు. సో న్యూమరేటర్ అనేది న్యూటన్, ఇక్కడ న్యూమరేటర్ అనేది న్యూటన్, ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ మీటర్ స్క్వేర్, ఇక్కడ డినామినేటర్కి వచ్చేసరికి ఎంఎం స్క్వేర్ మారిపోయింది. సో నేను మార్చాలి అంటే డినామినేటర్ని చేంజ్ చేస్తే చాలు, న్యూమరేటర్ని మార్చవసరం లేదు. సో ఇప్పుడు డినామినేటర్ మీటర్ ఈక్వల్ టు ఎంఎం. 1 మీటర్ ఈక్వల్ టు ఎన్ని ఎంఎంలు? 10 క్యూబ్ ఎంఎం. సో మీటర్ని ఎంఎంలో చెప్పాలంటే ఎలా చెప్తాము? 10 క్యూబ్ ఎంఎం అని చెప్తాము. సో అదే నేను మీటర్ స్క్వేర్ని చెప్పాలి. మీటర్ స్క్వేర్ కాబట్టి 10 క్యూబ్ ఎంఎం హోల్ స్క్వేర్. సో 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 6 ఎంఎం స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేయాలి? 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని రాయాలి కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో రాయమన్నాడు కాబట్టి న్యూటన్
సేమ్ కాబట్టి దాన్ని ఏం చేంజ్ చేయము. మీటర్ స్క్వేర్ని ఎంఎం స్క్వేర్లో మార్చితే ఏమి వచ్చింది 10⁶ ఎంఎం స్క్వేర్ వచ్చింది కాబట్టి 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10⁶ ఎంఎం 1/10⁶ న్యూటన్ బై ఎంఎం స్క్వేర్. సో 1/10⁶ స్క్వేర్ పైకి వెళ్తే ముందు 10⁻⁻6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10⁻⁻6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో మార్చమని అనుకోండి. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో మార్చమని అనుకోండి. ఇంతకుముందు కండిషన్ ఏంటి, న్యూమరేటర్ చేంజ్ అవ్వదు, ఒక డినామినేటర్ చేంజ్. ఇప్పుడు కండిషన్ ఏంటి, న్యూటన్ కిలో న్యూటన్, న్యూమరేటర్లు మారాయి, మీటర్ స్క్వేర్ మిల్లీమీటర్ స్క్వేర్, డినామినేటర్ కూడా మారాయి. సో ఇప్పుడు ఏంటి, న్యూమరేటర్ మారింది, డినామినేటర్ మారింది. న్యూటన్ని కిలో న్యూటన్లో మార్చి రాయాలి కాబట్టి 1 కిలో న్యూటన్ ఈక్వల్ 10³ న్యూటన్స్ కాబట్టి 1 న్యూటన్ ఏమవుతుంది 10⁻⁻3 న్యూటన్స్. ఇక్కడ రాస్తుంది చూడండి, 10⁻⁻3 కిలో న్యూటన్స్. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁻⁻3 కిలో న్యూటన్స్ బై 1 మీటర్ స్క్వేర్ మార్చాలి. 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ 10⁶ ఎంఎం స్క్వేర్. 10⁶ ఎంఎం స్క్వేర్. 10⁶ ఎంఎం స్క్వేర్. సో 10⁻⁻3 బై 10⁶ ఏమవుతుంది 10⁻⁻9. సో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10⁻⁻9 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అంటే అనుకుంటున్నామా. సో ఫ్రాక్షన్ ఇచ్చేటప్పుడు న్యూమరేటర్ మారిందో లేదో చూసుకోవాలి, డినామినేటర్ కూడా మారిందో చూసుకోవాలి. న్యూమరేటర్ మారితే న్యూమరేటర్ని చేంజ్ చేస్తారు, డినామినేటర్ మారితే డినామినేటర్ కూడా చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ప్రెషర్ అండ్ స్ట్రెస్. సో దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్కల్స్, కిలో పాస్కల్, మెగా పాస్కల్. సో 1 పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో కిలో పాస్కల్ అని చెప్పాను కదా, కిలో అంటే 10³ అన్నది. సో 1 కిలో పాస్కల్ ఈక్వల్ 10³ పాస్కల్స్. 1 పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, సో 10³ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 మెగా పాస్కల్ ఈక్వల్ 10⁶ పాస్కల్. సో 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లంలో 1 మెగా పాస్కల్ ఈజ్ కన్వర్జన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇదేంటి 1 మెగా పాస్కల్ ఈక్వల్ 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. బట్ నాకేం కావాలి, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో కావాలి. సో 1 మెగా పాస్కల్ ఈక్వల్ అంటే 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 10⁶. సో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు 10⁻, ప్రీవియస్ స్లైడ్లో చూడండి, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10⁻⁻6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. నాకు ఎంఎం స్క్వేర్ అనేది కదా కావాలి. సో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 10⁻6 ఇంటూ 10⁻⁻6 ఏమవుతుంది 8⁻m ఇంటూ 8⁻m, 8⁻m ప్లస్ n, 6 - 6 0, 10⁻0 1. సో 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇది 10⁻6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో 1 మెగా పాస్కల్ ఈక్వల్ టు 10⁻6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 10⁻6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో 1 మెగా పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇలా నీట్గా మార్చుకోండి. సెంటీమీటర్లో మార్చమని అనుకోండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి మీటర్ని సెంటీమీటర్లో మారుస్తారు. 1 మీటర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్ కాబట్టి నాకు మీటర్ స్క్వేర్ కావాలి కాబట్టి మీటర్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. 10 స్క్వేర్ ఏమవుతుంది 10⁴ అవుతుంది. సెంటీమీటర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీటర్ స్క్వేర్ ప్లేస్లో సెంటీమీటర్ స్క్వేర్ కడతారు. సో న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10⁴ సెంటీమీటర్ స్క్వేర్. సో 10⁴ సెంటీమీటర్ స్క్వేర్. సో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1/10⁴ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ వర్క్ అండ్ పవర్. సో సేమ్
వర్క్ అండ్ పవర్. వర్క్ యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో 1 కిలో జౌల్ అంటే ఏంటి? కిలో అంటే 10 క్యూబ్ అన్నాను. సో కిలో జౌల్. జౌల్ అనేది కామన్. కిలో అంటే 10 క్యూబ్. మెగా జౌల్ అనుకోండి 10 పవర్ 6 జౌల్స్. జిగా అనుకోండి 10 పవర్ 9 జౌల్స్. అంతే సింపుల్. పవర్ జౌల్ పర్ సెకండ్. వాట్స్ అంటే ఏంటి? జౌల్ పర్ సెకండ్. పవర్ యూనిట్స్ ఏంటి? వాట్స్ అంటే ఏంటి? జౌల్ పర్ సెకండ్. సో 1 కిలో వాట్ 10 క్యూబ్ వాట్స్. 1 మెగావాట్ 10 పవర్ 6 వాట్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ డిశ్చార్జింగ్ ఫార్ములా ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్స్. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో డిశ్చార్జ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏరియా ఇంటూ వెలాసిటీ కాబట్టి మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. సో మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో దీన్ని మీటర్ క్యూబ్ పర్ సెకండ్ని లీటర్స్లో కన్వర్ట్ చేయమని అనుకోండి. సో 1 లీటర్ ఈక్వల్ టు 1/1000 మీటర్ క్యూబ్. అంటే మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అవుతుంది కదా. సో 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఈక్వల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్లో చెప్పాలనుకుంటే 1 మీటర్ క్యూబ్ లీటర్లు కదా, 10 క్యూబ్ లీటర్స్ పర్ సెకండ్. అంతే. 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఈక్వల్ టు 10 క్యూబ్ లీటర్స్ పర్ సెకండ్. ఓకే. నెక్స్ట్. ఓకే, I hope you understanding, Amma. Thank you very much. Good night. Love you to all.